హలో హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాగర్. సో ఈరోజు మన సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్, టాపిక్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్. అసలు మనం క్వశ్చన్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, we use tags for confirmation whether it is or not. సో ఫ్రెండ్స్, క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎందుకు అని ఎలా యూజ్ చేస్తారు అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. సో మనం స్పీకర్కి ఎక్కడో కొంత డౌట్ ఉంటుంది. ఆ డౌట్ని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ట్యాగ్ని వాడతారు. బట్ ఆన్సర్ మాత్రము స్టేట్మెంట్లోనే ఉంటుంది, ట్యాగ్లో కాదు. సో మన స్పీకర్కి ఎంతో కొంత డౌట్ అనేది ఉంటుంది. అది 100% అని ఆయనకు తెలుసు, కానీ ఎంతో కొంత డౌట్. ఆ డౌట్ని క్లారిఫై చేసేదే ట్యాగ్. సో ఫ్రెండ్స్, జనరలీ ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్పోకెన్ ఫామ్. As we are students, we have to learn this. So as we are students, we have to learn this compulsory. It is generally spoken. మనం సాధారణంగా వాడుతుంటాం ఈ పదాలని, ఈ క్వశ్చన్ ట్యాగ్ని. నెక్స్ట్, వెరీ సింపుల్ మెథడ్ అండ్ ఈజీ వే. ఇట్ ఈస్ డెరైవ్డ్ ఇంటూ 2 parts. ఇది చాలా ఈజీ మెథడ్, సింపుల్ మెథడ్, చాలా ఇంపార్టెంట్ ఇది క్వశ్చన్ ట్యాగ్ అనేది మనకు. సో 2 partsగా డివైడ్ అయిందనమాట. స్టేట్మెంట్ పార్ట్, సెకండ్ వచ్చేసి ట్యాగ్ పార్ట్. సో వెన్ ది స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, ట్యాగ్ షుడ్ బి ఇన్ నెగిటివ్. సో ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటుందో, ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి, హీ ఈజ్ మై టీచర్, ఇజంట్ హీ. సో హీ ఈజ్ మై టీచర్, ఇక్కడ వరకు స్టేట్మెంట్, దీన్ని ట్యాగ్ అంటారు. ఇదేమన్నారు, వెన్ ది స్టేట్మెంట్ ఈజ్ పాజిటివ్, ట్యాగ్ షుడ్ బి నెగిటివ్. ఎప్పుడైతే స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది, హీ ఈజ్ మై టీచర్, ఇట్ ఈజ్ పాజిటివ్. సో ట్యాగ్ని నెగిటివ్లో చేయాలి, ఇజంట్ హీ. సో ఫస్ట్ మనం హెల్పింగ్ వర్బ్ని ఫస్ట్ రాస్తాం, తర్వాత నాట్ ఉంచి సబ్జెక్ట్ రాస్తాం నెగిటివ్లో, ఇజంట్ హీ. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి, ఇది లేకుంటే మనకి మార్క్స్ అనేవి ఇవ్వరు. సో నెక్స్ట్, దే హ్యావ్ పెయిడ్ ద ఫీ, హ్యావెంట్ దే. సో దే హ్యావ్ పెయిడ్ ద ఫీ, వాళ్ళు పే చేసినారని మనకి 90% తెలుసు, కానీ ఎంతో కొంత డౌట్, పే చేసినారా, హ్యావెంట్ దే. సో ఇలా స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే మన ట్యాగ్ని నెగిటివ్లో చేయాలి. నెక్స్ట్, సెకండ్, వెన్ ది స్టేట్మెంట్ ఈజ్ ఇన్ నెగిటివ్, ట్యాగ్ ఈజ్ పాజిటివ్. అక్కడేమి స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే నెగిటివ్ చేయమన్నాడు, ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్లో ఉంటే ట్యాగ్ని పాజిటివ్ చేయాలి. చూడండి, హీ ఈజ్ నాట్ మై టీచర్, ఈజ్ హీ. స్టేట్మెంట్ అనేది మన నెగిటివ్లో ఉంది, ఎందుకంటే నాట్ ఉంది కాబట్టి. హీ ఈజ్ నాట్ మై టీచర్, ట్యాగ్ని పాజిటివ్లో చేయాలి. ఈజ్ హీ, హెల్పింగ్ వన్ ఫస్ట్ రాసి ఈజ్ హీ అని రాయాలి. దే హ్యావ్ నాట్ పెయిడ్ ద ఫీ, హ్యావెంట్ దే. సో నెగిటివ్ ఫామ్, దే హ్యావ్ నాట్ పే, వాళ్ళు ఫీ పే చేయలేదని మనకు 90% తెలుసు, కానీ ఎంతో కొంత డౌట్, హ్యావెంట్ దే, హ్యావ్ దే, క్వశ్చన్ మార్క్ కంపల్సరీ ఉండాలి. ఫార్ములా, స్టేట్మెంట్ ప్లస్ ట్యాగ్, ఈ నుంచి ఇక్కడ వరకు స్టేట్మెంట్, ఇది ట్యాగ్. మనకి స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటే ట్యాగ్ని ఇలా రాయాలి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్. గో, ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇది నెగిటివ్గా ఉంది, హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్. ఇది ఇక్కడ పాజిటివ్లో ఉంది, చూడండి, ఇజంట్ హీ, హెల్పింగ్ వర్బ్ ఈజ్, నాట్ ప్లస్ సబ్జెక్ట్. అండర్స్టూడ్. ట్యాగ్ స్టార్ట్స్ విత్ హెల్పింగ్ వర్బ్. చూడండి, హెల్పింగ్ వర్బ్తోనే స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా కానీ. నెక్స్ట్, ఇన్ ట్యాగ్ సబ్జెక్ట్ ఆల్వేస్ ప్రొనౌన్, నాట్ నౌన్. ట్యాగ్లో సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ప్రొనౌన్గానే ఉంటుంది, నౌన్లో ఉండదు. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు, కమల కంప్లీటెడ్ డిగ్రీ, డిడ్ంట్ షీ. సో డిడ్ంట్ షీ అన్నారు కాబట్టి ఇప్పుడు నాట్ డిడ్ంట్ కమల, షీ. ఇక్కడ నుంచి ప్రౌన్, నాట్ నౌన్, ఇది నౌన్, మనం ప్రొనౌన్లోకి మార్చుకోవాలి, ఇది కంపల్సరీ రూల్. ఇది కమల కంప్లీటెడ్ డిగ్రీ, డిడ్ంట్ షీ. ఆమె గర్ల్ కాబట్టి షీ అని రాసినాం ఇక్కడ, డిడ్ంట్ షీ.
ఇంకోటి వర్బ్ మనకి V1 ఉంటే డూ తెచ్చుకోవాలి. V2 ఇది కంప్లీటెడ్ V2 కాబట్టి డిడ్ V2 ఫామ్ తెచ్చుకున్నాం. అర్థమైందా? ఇంకోటి చిన్న ఎక్సెప్షన్ ఇది చాలా క్వశ్చన్స్ దీంట్లో నుంచే అడుగుతారు మనకు. ఐ యామ్ ఏ స్టూడెంట్, అరెంట్ ఐ. మీకు డౌట్ రావచ్చు, ఇది యామ్ సింగులర్ కదా, ఎందుకు ఆర్ వచ్చిందని. ఇది కంపల్సరీ రూల్, దీనికి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదు. చాలా క్వశ్చన్లు ఇవే అడుగుతారు, ఇదే కరెక్ట్. నాట్ యామ్ అండ్ ఐ. మీరు యామ్ అండ్ ఐ అనుకుంటున్నారు, కానీ అరెంట్ ఐ. ఎప్పుడు అరెంట్ ఐ అనేది ఎప్పుడు స్టేట్మెంట్ పాజిటివ్లో ఉంటేనే, అప్పుడు నెగిటివ్లో ఉంటే మరి అది కాదు. ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్, యామ్ ఐ వస్తుంది అప్పుడు. ఇది కరెక్ట్. అర్థమైందా ఫ్రెండ్స్? పాజిటివ్ ఉన్నప్పుడు అరెంట్ ఐ, నెగిటివ్ ఉన్నప్పుడు యామ్ ఐ. చాలా క్వశ్చన్స్ ఈ ఫామ్ నుంచి అడుగుతారనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి హార్డ్లీ, స్కేర్స్లీ, రేర్లీ, సెల్డమ్, లిటిల్ అండ్ ఫ్యూ. వీటిని క్వసీ నెగిటివ్స్ అని అంటారు. దే ఆర్ ఫాలోడ్ బై పాజిటివ్ ట్యాగ్. ఇలాంటి మనకి ఎక్కడైనా కనిపిస్తే షీ రేర్లీ సెల్డమ్ విజిట్స్ హర్ ఫ్రెండ్స్, డస్ హీ, దట్ షీ వస్తుందన్నమాట. అంటే ఇవి వచ్చినప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడు మనం నెగిటివ్లో రాయాలన్నమాట. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ది సబ్జెక్ట్ ఎవ్రీబడి, ఎవ్రీవన్, నోబడి, నో వన్, దో, సింగులర్ కన్వే ప్లూరల్ ఐడియా. దే ఈజ్ ఇన్ ట్యాగ్. ఎగ్జాంపుల్, ఎవ్రీబడి అటెండెడ్ ది ఫంక్షన్, డిడ్ంట్ దే. ఇలాంటి వచ్చినప్పుడు మనం దే అనేది ట్యాగ్లో ఖచ్చితంగా రాయాలి, ఎందుకంటే ఎవ్రీబడి అంటే అందరు వస్తారు కాబట్టి దే అని యూజ్ చేస్తారనమాట. నో వన్ ఈజ్ ఇన్ ద క్లాస్, ఆర్ దే. నో వన్ అంటే అందరు వస్తారు, ఎవ్వరు లేరని, కాబట్టి ప్లూరల్ అది. ఈజ్ ఇన్ ది క్లాస్, ఆర్ దే అంటే మనకు తెలుసు ఎవరు లేరని, ఎంతో కొంత డౌట్, ఆర్ దే ఉన్నారా అట్లా. ఇంకోటి నెక్స్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్ ట్యాగ్ ఈజ్ ఇన్ విల్ యూ. ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎప్పుడైనా కానీ ఇది స్టేట్మెంట్ వచ్చేసి ఏదైనా కానీ వర్బ్తో స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది విల్ యూ అని యూజ్ చేయాలి ట్యాగ్లో. ఈవెన్ ద సెంటెన్స్ ఈజ్ ఇన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సెంటెన్స్ పాజిటివ్లో ఉన్నా నెగిటివ్లో ఉన్నా మనం విల్ యూని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే, గివ్ మీ ఏ బుక్, విల్ యూ. మన సబ్జెక్ట్ని సెకండ్ పర్సన్ తీసుకోవాలి. విల్ గివ్ మీ ఏ బుక్ అంటే యూ హ్యావ్ టు గివ్ మీ ఏ బుక్, నువ్వు ఇవ్వాలి. తన ముందు ఎవరంటే వాళ్ళని అడుగుతున్నారు, అతను గివ్ మీ ఏ బుక్ కాబట్టి యూ హ్యావ్ టు గివ్. విల్ యూ, ఇస్తావా. నెక్స్ట్, డోంట్ యూ అటెండ్ ద ఫంక్షన్, విల్ యూ. సేమ్ అలాగే ఇంకా విల్ యూ అంటే డోంట్ యూ అటెండ్ ద ఫంక్షన్, నువ్వు ఫంక్షన్కి అటెండ్ కావా అంటే యూ, పర్సన్ యూ అక్కడ. డోంట్ బీ లేట్, విల్ యూ, నువ్వు లేట్ రావద్దు, వస్తావా అలా. నెక్స్ట్, వెన్ లెట్ కమ్స్ ట్యాగ్ స్టార్ట్స్ విత్ షెల్. ఎగ్జాంపుల్స్, లెట్ మీ గో అని ఒక్కొక్కసారి మనం వాడుతూ ఉంటాం, లెట్ మీ గో. అట్లా వచ్చినప్పుడు మనం షెల్ ఐ అనేది యూజ్ చేయాలి. షెల్ ఐ ఎందుకు వచ్చిందంటే మీకు సబ్జెక్ట్ ఐ కాబట్టి ఐ రాసాం. లెట్ అస్ మూవ్, షెల్ వి, అజ్ వి అవుతుంది కాబట్టి షెల్ వి రాసాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్, వెన్ ద స్టేట్మెంట్ హ్యాస్ నీడ్ యూజ్ టు ట్యాగ్ వుడ్ హ్యావ్ టు డూ అండ్ డిడ్. ఐ నీడ్ ఏ బుక్, డోంట్ ఐ. ఐ నీడ్ ఏ బుక్, నాకు బుక్ కావాలి, నాకు వద్దా అని ఎంతో కొంత డౌట్. ఇది వచ్చినప్పుడు ఇది యూజ్ చేయాలి. ట్యాగ్ వుడ్ హ్యావ్ టు డూ అండ్ డిడ్. నెక్స్ట్, ఇలాంటివి వచ్చినప్పుడు మనం డూ కానీ డిడ్ కానీ తీసుకోవాలి అంటాడు. హీ యూజ్ టు లీవ్ హియర్, డిడ్ంట్ హీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇంతే. ఒకసారి వీడియోని పూర్తిగా చూడండి మీరు.